కంప్లైంట్ ఇచ్చిన బేస్ చేసుకొని ఎస్ఎంసి ఎజెండా రాశారు. గేట్ ప్రాథమిక పాఠశాల, మధు మాస్టారు, హెచ్ఎం. ఇది మేము చెప్పిన దాంట్లో ఎక్కడైనా కానీ ఇక ఇవన్నీ మీకు ఆధారాలు కావాలి కాబట్టి ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టుగా ఇది 3 మెన్ కమిటీలో ఇంకా మాస్టర్ కూడా ఇక్కడ సంతకం పెట్టాడు. 3 మెన్ కమిటీలో 31/12/2024 హెల్పర్ కమ్ కుక్. అది రాజకీయమా ఏంటనేది అది ఉద్యోగస్తులు వాళ్ళు తేల్చుకుంటారు. మనం అనుకో ఎందుకు రాజకీయ నాయకుడు చెప్తే మాత్రం చేసేస్తారా మాస్టారు? ఇలా విధిలో అంటే నిబంధనలు ఉల్లంఘన చేస్తే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? మేము చెప్తాము, ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. నిజంగా మేము కూడా సహకరించము. ఎవరైనా కానీ విధులు పట్ల నిర్లక్ష్యం చేస్తే మేము కూడా చర్య తీసుకోమంటాము. ఒక ప్రజాప్రతినిధి చెప్పచ్చు ఇష్టం లేకపోతే అక్కడ ఎవరైనా చెప్పచ్చు. తప్పు చేయమని తప్పుడు సలహాలు గట్టెవరు కదా చేసి దానికి బాధ్యులు ఎవరు అవుతారు? ఇప్పుడు ఎవరు అవుతున్నారు బాధ్యులు? రాజకీయ ఒత్తిడి ఉందా లేదనేది ఆవిడ విజ్ఞతగా ఒకేస్తాం. ఆవిడికి న్యాయం చేయాలా, ఆవిడికి ఉద్యోగం ఆవిడకి ఇవ్వాలా. తప్పు చేసిన వారిపై పొరపాటు చేస్తే క్షమించవచ్చు, తప్పు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా. ఇది ఇక్కడ దీంతో ఇది ఆగదు. న్యాయం కోసం మేము ఎక్కడికైనా వెళ్తాము, పోరాటం సాగిస్తాం. అందుకు మీరు పత్రిక సోదరులందరూ వచ్చారు, మీ అందరూ దీన్ని సహకరించాలా. మేము ఏదైనా ఇంట్లో తప్పుగానే ఉన్నా మమ్మల్ని కూడా మీరు శిక్షించవచ్చు. ఇవన్నీ వాస్తవాలు. ఈ ఎవిడెన్స్ ఇది మీకు చూడండి. ఫిబ్రవరి 8 నోటీస్ ఇచ్చారు. పీజీఆర్లో కూడా సమస్య పరిష్కరించబడిందని ఇచ్చారు. అది కూడా మీకు అంటే మామూలుగా ఫిబ్రవరి 14 నా సెల్ మెసేజ్ కూడా చూపిస్తాను. సెల్లో ఉంది. ఇదంతా అయినా మీరు అది క్రాఫ్టింగ్ తీసుకుందరు. సార్ నమస్కారం. నా పేరు పుట్నూరు వసంత కుమారి. నేను ఇలాగా గత 5 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పుడు మానేసింది 3 సంవత్సరాలు అవుతుంది. నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. మీకు మాస్టారు నేను ఎక్కడ ఏదైనా పిల్లలకు కానీ మేడమ్స్కి కానీ మీరు అడగండి. నేను వెళ్ళి టైంకి అక్కడికి వెళ్ళి నా పని నేను చేసుకొని వచ్చేదాన్ని. ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాల కిందటి నుండి మొదటి మాస్టారు నాకు ఏంటంటే అమ్మ నేను తీసేస్తున్నాం అని చెప్పారు. నేను మా అయ్యగారికి చెప్పడం అయితే అయ్యింది. మా అయ్య నాకు ఇలా తీసేస్తున్నాను అన్నారు. ఏంటి మా అయ్య అని అంటే మీరు టైం ప్రకారంగా విధులకి మీరు రావడం లేదని మాస్టర్ నాకు చెప్పారు. సార్ నేను టైంకి రావడం లేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేనే ముందెళ్ళేదాన్ని. పని చేయడం లేదు, ఇంత లావుకున్నానని కూడా ఎవరు ఏమనుకున్నా నా పని నేను చేసుకెళ్ళిపోయేదాన్ని. ఎటువంటి పని చెప్పినా బుక్కులు మొయ్యడం కానీ అక్కడ క్లీనింగ్ కానీ మంచైనా చెడ్డ అని అన్నీ నేను చేసుకెళ్ళిపోయేదాన్ని. ఏ పని ఇది నాది ఇది నీది అని నేను ఏది చెప్పేదాన్ని కాదు. చేసేదాన్ని అంటే చేసేదాన్ని యాక్టివ్గా. తర్వాత ఇలాగ ఇది అవుతున్నే కొద్ది అక్కడ కొన్ని సిచ్యువేషన్లు జరిగాయి. నేను చెప్పుకొని ఉంటాయి అది తర్వాత విషయం. అక్కడ అయ్యను పట్టించి కాదు కానీ ఇంకా ఉన్నవి ఉంటాయి బోల్డ్. అలా అనేదానికి నేను కొట్టక చెప్పేది చెయ్యక నాకు దీంట్లో పెట్టి నా పొట్టనైతే అందరూ పుట్టారు. ముప్పై 5 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో పార్టీలకు అతీతంగా అందరికీ నాకు తెలిసినంత సాయం చేశాను. ఇందులో అందరినీ నేను కలుపుకొని వెళ్తాను. డిఓ ఆఫీసును ముట్టడి చేస్తాం, సమస్య తీరే వరకు పోరాడతాం. ఇదైతే వాస్తవం. సమస్య పరిష్కారం కోసం డిఓ ఆఫీస్ ముట్టడిగానే మీరు సిద్ధం. అయితే డిఓ ఆఫీస్ ముట్టడి తర్వాత కూడా మీ సమస్య పరిష్కారం కాదు. అప్పుడు జరగవలసిన జరుగుతుంది. ప్రణాళిక ప్రకారం వెళ్తాం కదా, ప్రణాళిక ఉంటుంది. అప్పుడు ఏ రకంగా చేయాలనేది ఉంటుంది. ఇప్పుడు నడుస్తాం కదండి. ఇప్పుడు ఒక్కసారి మెట్లు ఎక్కిలే కదా, 2 మెట్లు. ఇప్పుడు దానికి కూడా సమాధానం చెప్తాను. ప్రసాద్ నువ్వు రికార్డ్ చేయి. దానికి కూడా ఇప్పుడు మీరు అడిగారు కదా, ఒకటి నేను చెప్తాను, మీరు రికార్డ్ చేసుకోండి. డిఓ ఆఫీస్ కూడా ముట్టడి చేసిన తర్వాత కూడా మీ ప్రణాళిక అన్నావు కదా. నేను చిన్నప్పుడు 6వ తరగతిలో పాఠం నేర్చుకున్నాను పొట్టి శ్రీరాములు గారి గురించి. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమర నిరాహార దీక్షిస్తే మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. అప్పుడు అందరూ ఆంధ్ర వాళ్ళకి మద్రాసీలు అని పిలిచేవారు. మన ఆంధ్ర రాష్ట్రం కూడా నేను అలాగే అనుకున్నాను. పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చచ్చిపోయాడు. కానీ లోపల ఎంత ఉంది దానిలో భాగం పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు కడుపులు నొప్పితో బాధపడుతూ కేకలేసి నోటంటే మలం వచ్చేది, చెవిటంటే పురుగులు వచ్చేవి, ముక్కంటే పురుగులు వచ్చేవి. ఆయన చనిపోయినప్పుడు 4 ఆంధ్రులు కూడా
ఎందుకు అక్కడ రాజాజీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని తీసుకెళ్లకుండా ఒంటరి వాడిని చేశాడు, మీకు అర్థమైందా? అప్పుడు మన ఘంటసాల గారు ఆ గుంటూరుకు చెందినవాడు కాబట్టి వచ్చి ఒక పాట రూపంలో ఒక ఎద్దుల బండిలో ఆయన శవాన్ని ఊరేగిస్తే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ వారు చైతన్యం కలిగి మనకు ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాడారు. అదే సందర్భంలో టంగుటూరు ప్రకాశం పంతులు కూడా గుంటూరు నుండి రైల్వే స్టేషన్ సమీపంలో దిగి ఆ శవయాత్రలో పాల్గొని ఇంతటి అవమానము అంటే ఆంధ్రులకి తిట్టారాని తిట్టులో తిట్టి ఇటువంటి ఆంధ్రుల కోసము నువ్వు అసువులు అర్పించిన శ్రీరాములు అని చెప్తే అప్పుడు మద్రాస్ ఏటైంది, దహనకాండ అయింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ప్రత్యేక ఆంధ్ర ప్రకటించారు. అందుకు ప్రతి దగ్గర ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నాకు నేనే గొప్ప అనుకోకూడదు. నేను చాలా మంది రాజకీయ నాయకులు చూశాను, చాలా మంది అధికారులను చూశాను. ఎక్కడో ఒక దగ్గర సమస్య పరిష్కారం ఉంటుంది. పరిష్కారం ఉండదు కాదు, విర్రవీగితే పైన ఒకడు ఉన్నాడు భగవంతుడు, సమాధానం చెప్తాడు.